నమస్తే అండి, నేను మీ జయలక్ష్మి. అందరు బాగున్నారా? ముందుగా మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు సండే స్పెషల్ ఏంటో చూద్దాం, వచ్చేయండి వీడియోలోకి. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 1:30 దాటిందండి. ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? నాన్న తెచ్చారు. ఏంటది? చెప్పనా? చూపించమ్మా మాకు కూడా. ఏం తెచ్చారు, ఏంటి అసలు స్పెషల్ ఏంటి? కనుక్కో మమ్మీ. ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ గెస్ కృతింగానా? వావ్, కృతింగాలో బాగుంటది కదా. అయితే ఐ థింక్ నేను గెస్ చేస్తా. కృతింగా అంటే పేరేంటంటే రాగి సంగటి, అలాగే నాటుకోడి పులుసు. కృతింగా అంటేనే అది మంచి స్పెషల్ అండి. ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అయితే తిన్నాను, మళ్ళీ తినాలనిపించింది. చాలా రోజులైంది అడిగి. ఈరోజు ఎందుకు ఈయన బయటకు వెళ్ళి వస్తూ తీసుకొచ్చారనమాట సండే స్పెషల్ అని చెప్పి. అది ఇవి చిన్న చిన్న కూల్ డ్రింక్స్ 2, నాటుకోడి పులుసు భలే ఉంటుంది ఇక్కడ. అస్సలు కారం కారంగా సూపర్ ఉంటుంది టేస్ట్. ఇదిగో తినని వాళ్ళకి, చికెన్ తినని వాళ్ళకి టమాటా పచ్చడి ఇస్తాడు. పల్లీలా ఇది టమాటా అన్న పచ్చడి ఇస్తాడండి. అలాగే ఇదిగో ఇదిగో నిమ్మకాయలు ఉల్లిపాయలు ఇస్తాడు. మామూలుగా ఉండదు టేస్ట్, నిజంగా నాకు చాలా ఇష్టం. ఎప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళి తిన్నట్టు గుర్తు. చాలా సంవత్సరాల క్రితం, ఒక 2-3 ఏళ్ల క్రితం అనుకుంటా. బాగా నచ్చింది నాకు. ఎందుకు అంటే టేస్ట్ బాగుంటుంది అక్కడ, కారం కారంగా. ఇది రాయలసీమ వాళ్ళది, రాయలసీమ స్పెషల్స్ అనమాట ఇవి. రాగి సంగటి, నాటుకోడి పులుసు. కోడి కూర తిన్న వాళ్ళకైతే పచ్చడి అయితే కంపల్సరీ ఉంటుంది. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు ఇలాంటివన్నీ ఆరోగ్యానికి చాలా మంచిదండి. వాళ్ళు రాగి సంగటిలోకి ఇలా పచ్చడి కూడా, పల్లీల పచ్చడి కూడా తింటారు, చాలా బాగుంటుంది. పెరుగు బాగుంటుందంట. అదనమాట సంగతి. మాది గుంటూరు కాబట్టి పచ్చడి అంటే మా అత్తగారు వాళ్ళది ఏమంటారు దాన్ని, రాయలసీమ. మా వారికి కూడా ఇది చాలా ఇష్టం అండి, తింటుంటారు ఎక్కువగా. ఓపెన్ చేయి తల్లి, వేసే నాన్న. ఇంకా చిన్నగా 1:30 or 2 అవుతుంది కదా మమ్మీ. డాడీకి పెట్టారు, మళ్ళీ లంచ్ టైం అయిపోయింది. అవును, పావుదక్కువ 2 అయిందమ్మా ఇప్పుడు టైము కరెక్ట్ గా. మనం తినేటప్పటికి 2 అయిద్దేమో. చూపిస్తాయి ఇప్పుడు మీకు. పెట్టేసాయి, డాడీ వరకు పెట్టేసాయి, మళ్ళీ మనం పెట్టుకుందాం. 2 బాక్సులు అయితే ముగ్గురికి వస్తాయండి, ఎక్కువ అవుతాయి చెప్పాలంటే. ఇదిగో టైం అయితే ఇంత అయింది ఇప్పుడు. నాటుకోడి పులుసు భలే ఉంటది, మామూలుగా ఉండదు అనమాట. చూస్తున్నారు మీరు? వావ్, కలర్ఫుల్ గా ఉంటది. చూసారా? మీకు అప్పుడే అర్థం అయిపోయి ఉండొచ్చు ముక్కలు చూస్తుంటేనే. కొంచెం పులుసు వేసుకొని రాగి సంగటి తీసుకొని తింటే చాలా బాగుంటది. నిజం చెప్పాలంటే నాకు గుంటూరులో ఉన్నప్పుడు అలవాట్లేదండి. తర్వాత వేసుకొని తింటే నాకు అలవాట్లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అలవాటైంది అనమాట. రాగి సంగటి, నాటుకోడి పులుసు యాక్చువల్లీ హెల్త్ కి చాలా మంచిది. అవును, ఇది మంచి. మా అత్తగారి ఊర్లో ఏంటంటే రాగి సంగటి, జొన్న రొట్టెలు, ఇంకా సద్ద రొట్టెలు ఇవన్నీ తింటారనమాట. సజ్జన్నం, కొర్రన్నం ఇవన్నీ. గంటి తీసుకొని పెట్టమ్మా. పెడతావు అట్లనే, సరిపెట్టేసి. అది చూసారా, అలా వస్తుందన్నమాట. సరిపోతుంది ముగ్గురికి కలిపి 2 ముద్దలు అయితే సరిపోతాయి. పెద్దగా ఇదే ఉండదు అనమాట. బాగుంటుంది. అవ్వదు, ఒక పూటకైతే కంపల్సరీ కరెక్ట్ సరిపోతుంది. మాకైతే సరిపోతుంది. ఇంకా చక్కగా ఇలా మధ్యలో ఇలా చేసుకొని చక్కగా గిన్నెలాగా చేసుకొని దాంట్లో పోసుకొని తింటే పులుసు భలే ఉంటుంది అనమాట. అలాగే అయిందా నాన్న? ఇంకా డాడీకి ఇచ్చిరప్పు, అది మనం కూడా తినేసేద్దాము, సరేనా? ఇదన్నమాట సంగతి. సండే స్పెషల్. రాయలసీమకేమో ఇది స్పెషల్, మాకేమో సండే స్పెషల్ అనమాట ఇది. ఓకేనా? అది సంగతి. వాళ్ళ నాన్నకి అంత వద్దంట, గొడవ చేస్తున్నారు. అది సంగతి. అయితే మేమేమనుకుంటున్నాం అంటే ఇది హాఫ్ తీసుకొని తిందాం అనుకున్నాము. నాకు ఇష్టమే కానీ ఎక్కువగా తిననమాట, చాలు. మా పాప కూడా అంతే. మా వారంటే రాయలసీమ కాబట్టి ఆయన కొంచెం ఇష్టం కాబట్టి అదనమాట సంగతి. ఇప్పుడు ఇది ఇద్దరం తినేస్తాము, సరిపోతుంది. ఇప్పుడే ఇంతకుముందు ఇడ్లీలు తిన్నాం అనమాట, అందుకే లేట్ అయింది. దీంట్లో వేడివేడి రాగి సంగటిలో పల్లీల పచ్చడి కూడా భలే ఉంటుందండి చక్కగా. ఇంకా ఇదైతే ఇంక అసలు ఇంక చెప్పనే వద్దు. నాటుకోడి పులుసు అయితే మామూలుగా ఉండదు, అదిరిపోయింది అనమాట టేస్ట్. నేను ఒకసారి తిన్నాను కాబట్టి చెప్తున్నాను,
తిన్నాను కదా అని చెప్పి ఎక్కువగా తినలేను, దీంట్లో సగం మాత్రం తింటాను ఇప్పుడు పెట్టుకొని. అది సంగతి. మీరేం చేశారు ఈరోజు సండే స్పెషల్? మీరేం తిన్నారు? మీ జయలక్ష్మి అయితే ఈరోజు బయట నుంచి తెచ్చుకున్న రాగి సంగటి, కోడి నాటుకోడి పులుసు అయితే మా స్పెషల్ అనమాట. కృతింగాలో చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్, కారం కారంగా అదిరిపోయింది అసలు. నేనైతే తిన్న తర్వాత మర్చిపోలేకపోయాను, అడిగాను కానీ ఇంకా ఎప్పుడో అడిగితే ఇప్పుడు గుర్తుపెట్టుకొని తెచ్చారంటే తినాం కదా ఎక్కువగా, ఇష్టమైనా కూడా తింటారో తినరో అని నాకు ఇది. ఈరోజు ఏంటంటే చక్కగా దూరం వెళ్ళారంట, కృతింగా కనిపించింది, పట్టుకొచ్చేసారనమాట హోటల్ నుంచి. అది సంగతి. కనిపించింది కదా చక్కగా, అది గుర్తొచ్చింది మేము అడిగిన విషయం. వచ్చేసింది మన ఇంటికి నాటుకోడి పులుసు, రాగి సంగటి ముద్ద. భలే ఉంటుంది. నాకు తెలిసి రాయలసీమ వాళ్ళకి మాత్రం నోరు ఊరిపోతూ ఉండొచ్చు అనమాట, అంత ఇష్టం టేస్ట్ వాళ్ళకి తెలుసు బాగా అనమాట. అందుకనే ఇప్పుడు మా పాప వస్తే మేము కూడా తినేస్తాము. ఇదిగోండి రాగి ముద్ద, నాటుకోడి పులుసు 600 అంట. దీని మీద రేట్ అయితే ఇవ్వలేదు, మరి ఎందుకో తెలీదు. అన్నీ కలిపి 600 అంట. అంటే 2 రాగి ముద్దలు, 1 నాటుకోడి పులుసు కలిపి 600 రూపాయలు అయితే అయింది. వేసవి కాలంలో మామిడి పళ్ళు వస్తాయి, ఎన్ని తిన్నా కూడా ఈ మామిడి పండు లేనిది మనకి భోజనం అయితే పూర్తి కాదు, అంత ఇష్టం అనమాట. అది కూడా ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం 600 పెట్టి ఎందుకు తెచ్చుకున్నాం అనుకుంటున్నారు కదా, కానీ ఈ హోటల్లో వచ్చినంత టేస్ట్ మనం వండుకున్నా రాదండి, అంత టేస్టీగా అయితే ఉంటుందన్నమాట కంపల్సరీ. అందుకనే నేను మాట్లాడుతున్నాను కానీ నోరు ఊరిపోతుంది. మీకు చూసే వాళ్ళకి ఎంతమందికి ఏమనిపిస్తుంది నాకైతే తెలీదు. అదనమాట సంగతి. చూసారా నాటుకోడి పులుసు, వావ్. అది నువ్వు పెట్టుకొని తిన్నానా నాతో చెప్పు టేస్ట్. నువ్వు తినలేదు కదా ఇప్పటి వరకు కృతింగాలో? లేదు, మా పాప లేదండి. అప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళాను నేను బయటికి వెళ్ళి కృతింగాకి వెళ్ళి తినొచ్చాను. చెప్పాను ఏంటి ఫస్ట్ టేస్ట్ ట్రై చేస్తుంది మా పాప. నేను ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని అనమాట. ఈరోజైతే మా పాప కూడా టేస్ట్ చేస్తుంది ఫస్ట్ టైము. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి నెయ్యి చేశారు మమ్మీ, బాగుంది. నెయ్యి చేశారంట. టేస్ట్ అయితే కనిపెట్టేసింది మా అమ్మాయి, బాగా చెప్తుందండి టేస్ట్ అవంతా చక్కగా. కోడి పులుసు వేసుకున్నానా చెప్పు ఎట్లుందో నాకు. నెయ్యి మాత్రము నిజంగా చెప్తున్నా ఒరిజినల్ అనుకుంటా. నెయ్యి కూడా సేమ్ మనం ఇంట్లో ఎంత ఎక్కువ వేసుకొని చేస్తాం ఎక్కువ వేసి చేశారు అసలు. అది అంటే ఆమెకి ఎలా ఉందో తెలియాలంటే తినేటప్పుడు చూడాలి మనం, టేస్ట్ తెలియాలంటే మనకి. టేస్ట్ చేసి చెప్పు నాన్న ముక్కు కూడా చక్కగా. నిజంగా బాగుంది. బాగుందా? అబ్బా, మా అమ్మాయి టేస్ట్ తెలుసుకోవడానికే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి కుదరదొక్కటాను. టేస్ట్ ఆమెకు తెలియాలి, నాకు తెలుసు కదా ఆల్రెడీ. నిజం చెప్పాలంటే టేస్ట్ నాకు తెలుసు కానీ మర్చిపోయానండి, కానీ బాగుంది. అప్పుడైతే నిజంగా బాగుంది. కారం కూడా ఎక్కువ లేదు, సరిపోయింది. దీంట్లో మాత్రం ఫుల్ నెయ్యి వేసి ఇచ్చారు. వావ్ అంట. మా అమ్మాయికి నచ్చింది చాలే, మా బంగారు తల్లికి నచ్చితే నాకు అంతకన్నా కాదు. పులుసు ఎక్కువ వేసుకున్నానా బాగుంటది, పెరుగుంది కదా టేస్ట్గా. పులుసు దాంట్లో కొంచెం ఎక్కువగా వేసుకో చెప్తా, ఇంకా కలుపుకొని తింటే బాగుంటుంది అనమాట. అది టేస్ట్ ఉండాలంటే లైట్గా కాదు, అలా పులుసులో ముంచుకొని తింటుంటే కలుపుకొని మామూలుగా ఉండదు. ఇంకా ఇప్పటికిప్పుడే చేసుకునే వాళ్ళకి చేయటం వచ్చిన వాళ్ళకైతే అర్జెంటుగా చేసేసుకోండి. నాలాగా రాగి సంగటి నాకు రాదండి చేయటం, మాది గుంటూరు కాబట్టి. చిన్నగా నాన్న, అది సంగతి. మా అత్తయ్య ఉన్నప్పుడు చేసేవాళ్ళు, ఇప్పుడు ఆవిడ లేరు కదా పాపం. ఎప్పుడన్నా మాకు తినాలనిపిస్తే ఇలా తెచ్చుకుంటాం బయట, కానీ ఈ టేస్ట్ ఏ హోటల్లో రాదు నాకు తెలిసి. అది నిజం కదా. ఎలా ఉంది నాన్న? అది నిజం అంట. మా అమ్మాయి చూడండి ఒక్కసారి. ఇంట్లో ఎట్లా వండుకుంటాం అలా అనే ఉంది, హోటల్ ఫుడ్ అనే ఫీలింగ్ లేదు కదా. అది కృతింగా అంటే మామూలుగా ఉండదు. కొన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇది ఇప్పుడే ఈ బ్రాంచ్ ఇప్పుడు ఏ బ్రాంచ్ లో తెచ్చారో తెలీదు మాకైతే, మేము అడగలేదు. మా చేతికిచ్చి ఆయన అడగలేదు, తెలీదు. ఓకే, ఇంకేంటంటే ఇప్పుడు ఈరోజు మీరేం చేసుకున్నారు? మా పాప తినేస్తుంది. నచ్చిందమ్మా మా బంగారు తినాలి. అసలు నేను తినదనుకున్నా, పిల్లలు ఈ రోజుల్లో తినరు కదండి, కొంచెం తెలియదు కదా వాళ్ళకి, ఇక్కడ హైదరాబాద్ లో పుట్టి పెరిగారు కాబట్టి. కానీ మా అమ్మాయికి నచ్చిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను చెప్పింది నిజమైంది నాన్న, టేస్ట్ బాగుంది. యాక్చువల్లీ మేము జావా చేసుకుంటాం మమ్మీ. సమ్మర్ సీజన్ వచ్చిందంటే కంపల్సరీ మజ్జిగలో రాగి జావ వేసి ఇచ్చేదన్నమాట. నేను మా తమ్ముడు
పాలల్లో కలిపిచ్చేది సేమియా ఎలా ఉంటది అలా టేస్ట్ వచ్చేది పాలల్లో కలిపితే రాగి జావా. అవును, ఇలా కాంబినేషన్ అయితే ఇదే ఫస్ట్ టైం. అది కదా మా అమ్మాయికి నచ్చటం భలే ఆశ్చర్యం నాకు. ఎప్పుడన్నా తెప్పించుకుందాం ఇట్లనే. బాగుందా, నచ్చిందా నీకు? అమ్మో పర్వాలేదు, మా పాపకి నచ్చిందంటే ఆశ్చర్యంగా ఉంది. మా బంగారు తల్లి. ఓకే నాన్న, మరి నువ్వు తింటుంటే నాకు కూడా ఆకలి వస్తుంది కదా, నేను తినేస్తాను. 2 దాటిపోయిందండి, నేను ఉంటాను ఇంక. మరి మీరు భోజనం చేశారా, ఏం చేశారు? చేస్తే తప్పకుండా నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. మరి నాకు కూడా చూస్తుంటే ఆకలేస్తుంది కదా, మీకు ఏమనిపిస్తుందో నాకు తెలీదు. నాటుకోడి పులుసు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ రాగి సంగటి చేసుకొని తినేసేయండి అబ్బా, ఇంకెందుకు ఆలస్యం. మన ఊర్లలో అయితే నాటుకోళ్ళు కూడా దొరుకుతాయి అనమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే మాకు కొంచెం ఈ టేస్ట్ నచ్చుతుంది కాబట్టి తెప్పించుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. నేను మీ జయలక్ష్మి, నమస్తే. నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అబ్బా, ఎందుకంటే మీరు లైక్ చేసిన దానివల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి పోతుంది అనమాట. రాగి సంగటి మంచి ఫుడ్ కాబట్టి మర్చిపోయిన వాళ్ళు కూడా తినడానికి అవకాశం ఉంటుంది. చక్కగా చూసి అలా పెరుగు కూడా వేసుకోవచ్చు అంట. మా పాప పెరుగు కూడా వేసుకొని చూపిస్తుంది మీకు. అదనమాట సంగతి. మరి నేను కూడా తినేయాలి కదా. ఉంటాను నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ, నమస్తే అందరికి. ఎండాకాలం చాలా మంచిది ఇది ఫుడ్. ఎస్, ఎండాకాలం చాలా మంచిది. రాగి సంగటి, నాటుకోడి పులుసు సండే స్పెషల్, రాయలసీమకి మరీ మరీ స్పెషల్ అనమాట. యాక్చువల్లీ ఎండాకాలం ఒక్కటే కదా, ఏ కాలమైనా రాగి సంగటి మంచిది. కానీ ఇది జావలాగా కానీ ఇలా కానీ ఎలా అయినా చేసుకొని తినొచ్చు. ఎండాకాలం ఇంకా మంచిది. ఎస్, బాయ్ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాగుందా? పెరుగులో కూడా సూపర్ ఉందంట మా పాప చెప్తుంది. బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ మరొక వీడియోలో. నాకు ఆకలేస్తుందమ్మా, నేను తినేస్తాను ఇంకా.